హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాగో ఇండియా వచ్చిన పర్పస్ అయితే వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఉన్న కొద్ది రోజుల్లోనే ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. పైగా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుంది. ఇది 5th ఇయర్ నడుస్తుంది. ఇప్పటి వరకు నేను కేరళలో ఏ ప్లేసెస్కి అయితే నన్ను తీసుకెళ్ళలేదు, నేను చూడలేదు. ఇక్కడికి బయటికి వెళ్దామంటే మెయిన్గా ఇలా వైట్ కలర్లోని చాలా వరకు అయితే చర్చిలే కనిపిస్తాయి. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం అనేది తమిళ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అత్తరపల్లి వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 1 అవర్లో అయితే వెళ్ళొచ్చు. సో దగ్గరలో ఉన్న ప్లేస్కి కూడా వెళ్ళడానికి ఇంత టైం అయితే పట్టిందనమాట. ఇక్కడ ఎస్పెషల్లీ బాహుబలి షూటింగ్ అయితే చాలా వరకు చేశారు. ఇక్కడ దారిలో వెళ్తుంటే ఇదైతే చాలా బాగా కనిపించింది. ఇది డ్రీమ్ వరల్డ్ సంత గేమ్స్కి సంబంధించింది అనమాట. దీనికి కూడా ఒకసారి అయితే ఎప్పుడైనా కుదిరితే వీలవుతే వెళ్తాను. ప్రతి చోట ఇలా నెట్ అయితే పెట్టారు, రంబుతాన్ ఫ్రూట్స్. సో ఎవరు కూడా తీసుకోకుండా అలా నెట్ అయితే పెట్టారనమాట. ఇది వెళ్తున్న కొద్ది అయితే మొత్తం అంతా కూడా ఫారెస్ట్ ఎన్వైర్న్మెంట్ కనిపించింది. అంతా చెట్లంతా కూడా ఇలా గుబురుగా ఉండి సో మొత్తం అంతా ఏదో జంగల్లో వెళ్తున్నట్టుగా, ఇది యాక్చువల్లీ చెప్పాలంటే జంగల్లో వెళ్తున్నట్టే ఉందన్నమాట. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. సో ఎర్లీగా వెళ్ళామంటే ఈజీ అవుతుందన్నమాట. ఒకవేళ మనం ఈవినింగ్ అలా స్టార్ట్ చేసామంటే రిటర్న్ వచ్చేటప్పటికి చీకటి అవుతుంది. మళ్ళీ ఇలా జంగుల్లోనే పడి రావాలా కాబట్టి సో వైల్డ్ యానిమల్స్ అయితే బయటకైతే వచ్చే అవకాశం ఉంది. సో డే టైంలోనే ప్లాన్ చేసుకోండి వెళ్తే. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో బాహుబలి షూటింగ్ ఇక్కడే జరిగింది అని తెలిసినప్పటి నుంచి ఆ వాటర్ ఫాల్స్ అయితే నేను చూడాలి కంపల్సరీగా అనేసి ఎప్పటి నుంచో అనుకుంటుంటే అది ఇప్పటికైతే కుదిరింది. బాహుబలి స్టార్టింగ్ ఉంటుంది కదా పార్ట్ 1. సో అందులోని స్టార్టింగ్ అంతా కూడా ఇక్కడే షూట్ చేశారు. మెయిన్గా ఎవరంటే ఎవరు అని నిన్ను ఎత్తుకుందని ఒక సాంగ్ ఉంటుంది కదా, శివలింగాన్ని ఎత్తుకుంటారు కదా, వాటర్ దగ్గర అయితే వెళ్ళి పెడతారు. సో అదంతా కూడా ఇక్కడైతే క్లియర్గా మనకి తెలుస్తుంది అక్కడ వెళ్ళి చూస్తే. ఇక్కడ దగ్గరలోనే కూడా రిసార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ షూటింగ్స్ ఏమైనా జరిగితే అక్కడ స్టే చేయడానికి కూడా ఉన్నాయి. ఇక్కడైతే స్టార్ట్ అయ్యింది అత్తిరపల్లి. ఇక్కడ ఎంటర్ అయిపోయాము అత్తిరపల్లి దగ్గరికి. ఇక్కడైతే యాక్సిడెంట్ అయితే జరిగింది. ఏదో ఒక లారీ అలాగే కార్ అయితే ఢీ కొట్టుకుందనమాట. ఈ ప్లేస్ కూడా చాలా డిఫికల్ట్గా ఉందన్నమాట. సో వెళ్ళడానికి రావడానికి, ఎందుకంటే ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల ఇంకా చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. అసలు కొంచెం కూడా ప్లేస్ అయితే లేదు. ఫుల్ ఆ రోడ్ అంతా కూడా వచ్చేవి వెళ్ళే వెహికల్స్ అయితే చాలా ఎక్కువైతే అయిపోయాయి. ఎలాగోలాగా మేము 1 అవర్కి రీచ్ అవ్వాల్సింది 2 అవర్స్ అయితే రీచ్ అయ్యాము. సో మొత్తానికైతే ఆ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ పర్సన్కి 60 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పార్కింగ్ అయితే ఇంకొక పెద్ద హెడ్ఏక్ అనమాట. ఇక్కడ ఒక 1 అవర్ వేస్ట్ అయ్యింది. వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, బట్ ప్లేస్ అయితే అస్సలు లేదు. వెళ్తే మాత్రం ఇలాంటి ప్లేసెస్కి వీకెండ్లో అస్సలు అయితే ప్లాన్ చేసుకోకండి, ఎందుకంటే ఇలానే ఉంటుందన్నమాట, మొత్తం బిజీ. మాకైతే మా కార్ అయితే మేము వెళ్ళాల్సిన ప్లేస్ కంటే ఎంట్రన్స్ కంటే ఒక 1/2 అవర్ నడిచేంత డిస్టెన్స్లో కార్ అయితే పార్క్ చేయగలిగాము. అది కూడా 1 అవర్ పట్టింది. సో ట్రావెల్లోనే 2 అవర్స్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ పార్కింగ్కి 1 అవర్ వేస్ట్ అయిపోయింది. మేము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ బయలుదేరినా కూడా ఇంత లేట్గా అయితే వచ్చేసాం అనమాట. ఇంక ఎంట్రన్స్లోనే ఈ విధంగా అయితే ఉంటాయి. ఇది పైకి ఎక్కుతూ ఉంటే ఏదో కొండ మీద ఎక్కుతున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మెయిన్గా మంకీస్ అయితే వస్తాయి. మన చేతిలో ఏమైనా ఉన్నాయి తినేవి అంటే మంకీస్ అయితే మనమైన దాడి చేయడం అయితే కంపల్సరీగా జరుగుతుంది ఈ ప్లేస్లోని. వెళ్ళే దారి కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. అది కొండ మీద వెళ్తున్నట్టుగా హైట్గా అలా స్లాంట్ అయి ఉందన్నమాట. సో చాలా ఇబ్బంది పడుతూ అయితే పైకైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత కాస్త అయితే రిలీఫ్ అనిపించింది అనమాట చూడంగానే. సో ఇది వాటర్ ఫాల్స్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి సైడ్కి ఒక రైట్ సైడ్కి వెళ్తే మనకి వ్యూ అయితే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ అటు సైడ్ వెళ్ళమని చెప్పారు మాతో పాటు వచ్చిన అంకుల్ అయితే, బట్ మేమైతే అప్పుడు వెళ్ళకుండా ఫస్ట్ అయితే ఈ వ్యూ చూద్దామని చెప్పేసి ఇక్కడే అంతా కూడా టైం అయితే వేస్ట్ చేసాము. ముందు వాటర్ ఫాల్స్ దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికైతే వచ్చి చూడొచ్చు. ఎవరైనా వెళ్తే అలా ప్లాన్ చేసుకోండి. ఇంక ఇప్పుడు కొండపైన ఉన్నాం కదా, ఈ కొండ అంతా కూడా దిగుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా చాలా రఫ్గా ఉంటుంది. కింద కానీ మనం స్లిప్ అయి పడ్డామంటే డైరెక్ట్గా వెళ్ళి ఇంకెక్కడికో వెళ్ళిపోతాము. అంత రఫ్గా ఉంది స్టోన్ అంతా కూడా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ప్లేస్లోని. మేము ముందే వాటర్ ఫాల్కి చూడ్డానికి డైరెక్ట్గా చూడ్డానికి ఉన్న ప్లేస్ వెళ్ళింటే చాలా బాగుండి అనిపించింది. ఆ కొండ మీద నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. అక్కడ నుంచి వాటర్ అంతా వచ్చి ఇదంతా కూడా ఇదే వాటర్ ఫాల్ అనమాట, యాక్చువల్లీ వాటర్ ఫాల్. సో మాకి అక్కడ కింద చెట్లు ఉన్నాయి కదా, సో దాని దగ్గర అయితే ప్లేస్ అయితే ఉంది. ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు, అక్కడ కనిపిస్తుంది కదా స్టిక్స్, అక్కడ వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్గా వాటర్ ఫాల్ని మనం పైనుంచి కిందికి ఎలా వస్తుంది అనేది క్లియర్గా చూడొచ్చు. మేము అటు వెళ్ళకుండా ఇటు పైపు వచ్చి ఇదంతా కూడా చూసుకుంటూ ఇక్కడే టైం వేస్ట్ చేసాము. మొత్తం ఇదంతా చూసిన తర్వాత నేను అటు సైడ్ అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేసాం.
అక్కడికి వెళ్ళడానికి టైం అయితే పెట్టారనమాట. సో, ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా ఎవరిని కూడా అలో చేయట్లేదు. చాలా వరకైతే రిక్వెస్ట్ చేసుకున్నాము. చాలా లాంగ్ నుంచి వచ్చామని చెప్పేసి కూడా. బట్ ఇంక 5:30 అయిందంటే అక్కడ గేట్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఇక్కడైతే చాలా పోలీస్ వాళ్ళున్నారు, సెక్యూరిటీ వాళ్ళున్నారు. చాలా అయితే సేఫ్‌గా, సెక్యూర్‌గా అయితే ప్లేస్ అయితే బాగుంది. కానీ బట్ అక్కడ చూడలేకపోయామని ఒక చిన్న బాధ అయితే అనిపించిందనమాట. ఇంక ఇక్కడైతే పిల్లలైతే చిన్న చిన్న వాటర్‌లోని బాగా చక్కగా అయితే స్విమ్మింగ్ పూల్ లాగా వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు. పైనుంచి వ్యూ మాత్రమే చూడగలిగాను. డైరెక్ట్‌గా చూడడానికైతే అస్సలు కుదరలేదు. ఎవరైనా ఈ ప్లేస్‌కి రావాలి, చూడాలి ఉంటే డెఫినిట్‌గా మీరు ఫస్ట్ అయితే అక్కడే వెళ్ళి మెయిన్ గేట్ దగ్గరికే వెళ్ళి పైనుంచి వ్యూ అయితే చూసుకున్న తర్వాత ఇటు సైడ్‌కైతే రండి. ఎందుకంటే అక్కడ టైం లిమిట్ ఉంటుంది. ఇక్కడైతే టైం లిమిట్ ఉండదన్న. సో, ఇదంతా చూస్తుంటే ఆ సాంగ్ అంతా కూడా ఒక్కసారి అయితే మైండ్‌లోకొస్తుంది. శివలింగాన్ని ఎత్తుకొని బాహుబలి నడుస్తూ వెళ్తూ అక్కడ వాటర్ ఫాల్ దగ్గర అయితే పెడతారు కదా! అదంతా కూడా ఒకసారి ఇమాజిన్ అయితే చేసుకున్నాననమాట. సో, నాకు నిజంగా నేను చూస్తాను అసలు అనుకోలేదు ఈ లొకేషన్‌ని. బట్ ఒక్కటే ఒక డిసప్పాయింట్‌మెంట్. పైనుంచి వ్యూ కూడా చూసింటే బాగుండు అనిపించింది. పైగా ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉండడము, అలాగే మాకు పార్కింగ్ కూడా చాలా డిఫికల్ట్ అనిపించింది. మా హస్బెండ్‌ని వీడియో గానీ, ఫోటో గానీ తీయమంటే ఇద్దో ఇలా అయితే తీస్తారనమాట. అందుకే నేను అస్సలు ఆయన్ని అడగను తీయమని. ఇంక నాకొచ్చినంత వరకే నేను వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ తీసుకుంటూ ఉంటాను. సో, ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది. ఆ చెట్ల దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ అయితే అక్కడైతే కనిపిస్తుంది. స్టోన్స్ దగ్గర చిన్న చిన్న స్టోన్స్ దగ్గర. ఇంక మొత్తానికి వాళ్ళని పర్మిషన్ అడిగి విసుగొచ్చేసి ఇంక మేమైతే బయటకైతే వచ్చేసాము. బయటొచ్చిన తర్వాత ఇంకా మేము కార్ కోసి చాలా దూరంలో పార్క్ చేసాం కదా! ఇంక దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఎంట్రన్స్‌లోనే అంత దూరం వెళ్ళలేక. ఏదైనా లొకేషన్స్ ఉన్నాయంటే దాని చుట్టూ కూడా మనకి చాలా షాపింగ్స్ అయితే కనిపిస్తాయి. హోటల్స్ కనిపిస్తాయి. సో, అందులో నాకు బాగా నచ్చింది ఇదైతే బెలూన్స్‌వి. ఎంత పెద్ద పెద్దగా అయితే చేస్తున్నారో అవైతే మొత్తానికైతే అత్తరపల్లి వాటర్ ఫాల్స్ బాహుబలి షూటింగ్ లొకేషన్ హాఫ్ వరకు అయితే చూసినట్లు అనిపించింది. సో, అక్కడ తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ కూడా ఇక్కడైతే నేను వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఎవరైనా వెళ్తే నాలాగా అస్సలు మిస్టేక్ చేయకండి. ముందు వాటర్ ఫాల్ చూసిన తర్వాతనే ఇటు వైపు అయితే కొండ వైపు అయితే రండి. అప్పుడు మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.